కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఒక్కొక్కరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదే నేను పెద్దలు వచ్చినప్పుడు చెప్పాను, మీరు అధైర్యపడద్దండి, ఎవరో ఏదో అంటున్నారని నమ్మద్దండి. అందరం కలిసికట్టుగా పునర్నిర్మాణం మనం చేసుకుందాం. ఇది కేవలం మనకే కాదు, ఎవరికి పరీక్ష వచ్చినా ఇది మన పరీక్ష అనుకుందాం. అట్లనే పనిచేద్దామని పెద్దల్ని కూడా నేను కోరుతుంది జరిగింది. ఇక్కడున్న మీ అందరి సహకారంతోనే గురువుగారు ఇంత అద్భుతంగా ఈరోజు మందిరం మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. పెద్దలు అన్నారు, ఎంతోమంది డాక్టర్లు, టీచర్లు అందరూ కలిసికట్టుగా వచ్చారు కనుకనే ఇంత అద్భుతంగా మనం చేసుకోగలం చెప్పారు. నేను ఇక్కడున్నా మిమ్మల్ని ఒక విషయం కోరాలనుకుంటున్నాను, పెద్దల అనుమతితో ఒక విషయం కోరాలనుకుంటున్నాను. క్రిస్మస్ మాసం వస్తుంది, మనం మన ఇంటి పక్కన సహాయపడదాం. దేవుడు కొంచెం మనకి ఎక్కువ శక్తి ఇస్తే మన వీధిలో ఉన్న వారికి సహాయపడదాం, మన గ్రామంలో ఉన్న వారికి సహాయపడదాం. కేవలం ఒక్క వ్యక్తి వల్ల అన్ని సమస్యలు పరిష్కారం కాదు, కానీ సమాజం మొత్తం కలిసి వస్తే మనం అనుకున్న సమస్యలని మనం కలిసికట్టుగా పరిష్కరించగలుగుతాం. 2019 నుంచి 2019లో దేవుడు కూడా నాకు పరీక్ష పెట్టాడు, కానీ ఆ రోజు కూడా నేను అనుకున్న పరీక్ష చేయించే శక్తి కూడా దేవుడు నాకు ఇచ్చాడు. మీరందరూ గమనించారు, నేను ప్రచార ఆరవాటం చేయను, మనసులో ఇది అనుకుంటే అది చేయాలని కోరుకునే వ్యక్తి. అట్లనే పని చేస్తాను. ముందు ముందు అనేక కార్యక్రమాలు కలిసికట్టుగా చేద్దాం. నేను గ్రామాలు సందర్శించినప్పుడు మీరు